మొగిల్చెర్ల అవధూత స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఇంకొక పార్ట్. కారుణ్యమూర్తి శ్రీ స్వామివారు 1976వ సంవత్సరంలో సిద్ధి పొందారు. ఆనాటికి మొగిల్చెర్ల గ్రామంలో ఆ మాటకొస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలలోనూ ప్రతి వ్యవసాయదారుడి ఇంటిలోనూ కనీసం ఒక ఎద్దుల జత ఉండేది. కొందరు మోతుబారి రైతుల వద్ద వారి వారి స్తోమతను బట్టి 2 నుంచి 4 జతల ఎద్దులు ఉండేవి. వ్యవసాయం అంతా ఆ ఎద్దుల మీదే ఆధారపడి జరుగుతూ ఉండేది. రైతులు కూడా తమ ఎద్దులను ప్రాణప్రదంగా చూసుకునేవారు. అప్పటికి ట్రాక్టర్లతో సేద్యం చేయటం ఇంకా అలవాటు పడలేదు. మా ఇంటిలోనూ 4 జతల ఎద్దులుండేవి. ఇవి కాక గేదెలు, ఆవులు ఉండేవి. అందుకే ఆ రోజులలో పాడి పంట అనేవాళ్ళు. చుట్టుపక్కల గ్రామాలలో ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా ఎద్దులు బండి కట్టుకొని వెళ్ళేవారు. అలా ఎద్దుల బండిలో వెళ్ళిపోవటం అదొక అనుభూతి. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. రేణుమాల గ్రామానికి చెందిన గంగయ్య సాధారణ రైతు. తనకున్న ఎద్దుల జత సహాయంతో ఉన్న 2 ఎకరాలను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఒక సంవత్సరం లింగసముద్ర గ్రామంలో జరిగే తిరునాళ్లకు తన బండి కట్టుకొని వచ్చాడు. బండిని ఒక పక్కగా నిలిపి ఎద్దులను కట్టేసి వాటికి ఇంత గడ్డి మేత వేసి తాను తిరునాళ్ళు చూడటానికి వెళ్ళాడు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా తిరిగి తన ఇంటి వద్దకు వచ్చాడు. బండి ఉన్నది, ఒక ఎద్దు ఉన్నది, రెండో ఎద్దు లేదు. కట్టిన కట్టు విప్పదీసుకొని ఎటో వెళ్ళిపోయింది. తెల్లవారిన దాకా చూశాడు, చుట్టుపక్కల వెతికాడు, కానీ ఎద్దు కనపడలేదు. తనకు తెలిసిన వాళ్ళు ఇంటి వద్దకు బండిని చేర్చి ఒక ఎద్దును తోలుకొని తన ఊరు చేరాడు. జత ఎద్దులు లేకుంటే ఏ పని జరగదు. 2-3 రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వెతికి వచ్చాడు. ఎద్దు దొరకలేదు. ఇక మిగిలింది మాలకొండ అడవిలో వెతకటం. అడవికి వెళ్ళాలంటే మొగిల్చెర్ల గ్రామం మీదుగానే వెళ్ళాలి. పక్క రోజు ఉదయం ప్రయాణమై మొగిల్చెర్ల చేరి తనకు తెలిసిన వారందరి దగ్గర విచారించాడు. పొరపాటున ఎవరైనా కట్టేసి ఉన్నారేమో అని కూడా అడిగి లేదని తెలిసి హతాశుడై దిక్కుతోచక కూర్చున్నాడు. గ్రామంలోని ఒక పెద్దాయన మాలకొండ అడవిలో వెతికే ముందు పకీరు మాన్యంలో ఉన్న శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. సరే అని చెప్పి ఆ రైతు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని సమాధి ముందు నిలబడి మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. స్వామి, నాకున్న ఆధారము ఆ ఎద్దుల జతే. అందులో ఒకటి తప్పించుకొని పోయింది. అది క్షేమంగా దొరికితే రాబోయే ఆరాధన రోజున 10 మందికి అన్నం పెడతాను అని మొక్కుకున్నాడు. కొంతసేపు శ్రీ స్వామివారి మందిరం వద్దే కూర్చొని మాలకొండ అడవిలో చూసి వద్దామని బయలుదేరాడు. గంగయ్య మెల్లగా నడుచుకుంటూ మొగిల్చెర్ల గ్రామం చేరేసరికి, గంగయ్య, నిన్న మీ ఇంటికి తిరిగి వచ్చేయమని మీ ఆడవాళ్ళు చెప్పి పంపించారు. త్వరగా రమ్మన్నారు అని ఆ ఊరు నుంచి వచ్చిన మనిషి చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే శరణ్యం కనుక గంగయ్య కాలీడ్చుకుంటూ సాయంత్రానికి తన గ్రామం చేరాడు. ఇంటి వద్దకు వచ్చేసరికి ఇంటి ముందు 2 ఎద్దులు కట్టేసి ఉన్నాయి. తను వెతుకుతున్న తన ఎద్దు తన ఇంటి ముందే గడ్డి మేస్తుంది. గంగయ్య భార్య బయటకు వచ్చి సంతోషంతో, పొద్దున నువ్వు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికి ఇది మన ఇంటికి ఎవరో తోలుకొచ్చినట్లుగా వచ్చింది. వెంటనే లోపలికి తీసుకువచ్చి గడ్డి వేసి నీళ్లు పెట్టాను. మన ఊరి మనిషే మొగిల్చెర్ల వెళ్తున్నాడని తెలిసి అతని ద్వారా నిన్ను ఇంటికి రమ్మని చెప్పి పంపాను. దేవుడు చల్లంగా చూశాడు. మన ఎద్దు మన ఇంటికి వచ్చింది. రేపు కొబ్బరికాయం కొడతాను అన్నది గంగయ్య భార్యతో. తను మొగిల్చెర్ల స్వామివారి వద్ద మొక్కుకున్న విషయాన్ని చెప్పాడు. అలాగే చేద్దామని అతని భార్య ఆనందంగా ఒప్పుకున్నది.
అనుకున్న ప్రకారమే ఆ దంపతులు శ్రీ స్వామివారి ఆరాధన రోజు తమ శక్తి కొద్దు కొంతమందికి అన్నదానం చేశారు. ఆర్తితో పిలిస్తే శ్రీ స్వామివారు తప్పక పలుకుతారు. ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు నాకు చెప్పేవారు. ఇన్నాళ్లకు ఇలా వ్రాసే అవకాశం కలిగింది. ఏ అవధూతైనా తన భక్తుల కష్టాలని తన కష్టంగా భావించి ఆ భక్తుడి బాధను తీసివేస్తారు. కాకుంటే మనం సంపూర్ణ భక్తి విశ్వాసాలతో వారిని కొలవాలి. అదొక్కటే వారు కోరుకునేది. సర్వం శ్రీ దత్తకృప. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. అందరూ సంతోషంగా ఉండాలని, అందరికీ మొగిల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి యొక్క చల్లని చూపులు మన మీద ఎప్పుడూ ఉంటాయి కాబట్టి స్వామివారిని నమ్మకంతో కొలవండి.